బీజేపీ నాయకులు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. బాజీ గారు, మీ ఎమ్మెల్యే గెలుపునే ఒక ఉదాహరణగా చెప్పారు మాధవరెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారి గెలుపుని. ఆయన నిజంగానే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయగలిగాడు కాబట్టి అక్కడ గెలిచాడు. మీరేమంటారు? నమస్కారం అంతోన్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకి మీ ద్వారా వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి. సార్, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి వారు చెప్పింది కూడా. ప్రజలని ముందుంచి నాయకుడు వెనకుండి నడపటం అనేది, నాయకుడు ముందుకెళ్ళి ప్రజల్ని తీసుకెళ్లాలనుకున్నప్పుడే బడ్జెట్తో పని వచ్చేటువంటి పని. అదే సామాజికమైనటువంటి మార్పు కోరుకున్నటువంటి దిశలో ప్రజల్ని కార్మోకులను చేస్తూ వాళ్ళని అభివృద్ధి వైపు మరల్చేటువంటి క్రమంలో వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళకి కల్పించగలిగిన వాడు నాయకుడు అవుతాడు. అదే నాయకత్వం వెనకాలండి మీ వెనకాల నేను ఉన్నాను, మీరు ముందుకెళ్ళి విజయాన్ని సాధించండి అని చెప్పగలిగేది అనేది ఏదైతే ఉందో అది ఈ రోజున రాజకీయాల్లో కొరబడినటువంటి పాపానికి ఆర్థికంగా అన్ని అంశాలు ముడిపడినటువంటి పరిస్థితి వాసుదేవన్ గారు. దీని ఫలితంగానే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జీరో బడ్జెట్ అంటే రూపాయితో పని లేకుండా, రూపాయితో పని లేకుండా చేయగలిగేటువంటి రాజకీయాలు సాధ్యమా నేటి సమాజంలో అనేటువంటి ప్రశ్న వేసుకునేటువంటి పరిస్థితి వస్తే స్వార్థపూరితమైనటువంటి లెక్కలు రాజకీయ వ్యవస్థలో ఈ రోజు అది దుస్సాహసం అయ్యేటువంటి అంశం అవ్వచ్చు. కానీ చారిత్రక నేపథ్యం ప్రతి అంశం కూడా రాజకీయాలు గతంలో ఏ రకంగా ఉండేవి, ఒక నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తిని నాయకుడినిగా ఎంచుకొని వాళ్ళని ఆశీర్వదించేటువంటి పని కూడా బాధ్యత కూడా ప్రజలే తీసుకునేవాళ్ళు. ఆ స్థితి నుంచి నిదానంగా ఆశీర్వదించేటువంటి పని వాళ్ళ చేతులకు లేకుండా వాళ్ళ చేతులు కూడా లేపేటువంటి పని, ఆ చేతులకు బలాన్ని ఇచ్చేటువంటి పని, ఆఖరికి ఆ చేతులతో ఓటు నొక్కే పని కూడా రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా ఈ జీరో బడ్జెట్ అనే అంశం ఇవాళ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఆర్థిక మూలాల యొక్క పరిస్థితులు సమాజాన్ని ప్రేరేపిస్తాయనేటువంటి అంశంతో పాటుగా ఈ రోజున ఆర్థిక అవసరం లేకుండా, ఉదాహరణకు కొన్ని విషయాలు మనం వేరే రకంగా కూడా చెప్పొచ్చండి. కొంతమంది రాజకీయాల్లో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు ఎన్నికలలో నిలబడతారు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా. వాళ్ళు కేవలం వాళ్ళకి ఎన్నికల్లో నిలబడ్డారు అనగానే వాళ్ళకి వచ్చేటువంటి ఎవరైతే ఆ సహాయం చేసేవాళ్ళు లేకపోతే మద్దతు ఇచ్చేవాళ్ళు అండగా నిలబడే వ్యక్తులు ఉంటాయో వాళ్ళ ద్వారా వచ్చేవే ఎన్నికల ఖర్చును మించినటువంటి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉండేదండి. దీనివల్ల వాళ్ళు ఎన్నికల ఖర్చు కన్నా కూడా ఓడినా డబ్బులు మిగిలినాయనేటువంటి ఆలోచన పోయినటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రోజున సమాజంలో నెలకొన్నటువంటి స్థితి అండి. కాబట్టి మనిషి తన యొక్క అంతరంగికమైనటువంటి సమాజ సేవని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే వారు మాధవరెడ్డి గారు చెప్పినట్టుగానే ముందు నుంచి ఎన్నికలలో ప్రజల్ని కార్మికులను చేస్తూ రాజకీయానికి డబ్బుతో పని లేదు, రాజకీయానికి కావలసింది మనుషుల యొక్క సహకారం, రాజకీయానికి కావలసింది మనుషుల మధ్యలో కొరబడినటువంటి నాయకత్వాన్ని పూర్తి చేయటం, అదేవిధంగా భవిష్యత్తు ముందు తరాలకి ఇచ్చేటువంటి ఆలోచన వాళ్ళ కుటుంబాల్లో కలగజేయటం, వాళ్ళ అండగా నిలబడటం అనేది చేయగలిగితే ఖచ్చితంగా జీరో బడ్జెట్ సాధ్యం అవుతుంది. మీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు గెలబోతున్నారు, సరే మీ పొత్తులు వ్యవహారాలు అవన్నీ సెటిల్ అయిన తర్వాత మీకు కూడా ఒక నెంబర్, ఒక 25-50 మంది మీరు కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళల్లో మెజారిటీ అందరినీ అడగలేను కానీ కనీసం ఒక 50% జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే మీది క్రమశిక్షణ గల పార్టీ, మీరు కానీ మార్క్సిస్ట్ పార్టీ కానీ ఒక డిసిప్లిన్డ్ ఫోర్సెస్, ఇవన్నీ వీళ్ళు అనుకుంటే చేయగలరు. చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉందా? మీకు వెసులుబాటు ఉందా? అక్కడ ప్రయత్నపూర్వకమైనటువంటి పోటీ జరగాలండి. ఆ ప్రయత్నాలు జరగకుండా కొన్ని చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెస్ట్ గోదావరిలో కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ అభ్యర్థి ఆ అభ్యర్థి కలిసి మాట్లాడుకుంటారు, నువ్వు ఇంత ఇవ్వు నేను ఇంతే ఇస్తానని చెప్పాను. ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే వీళ్ళిద్దరి యొక్క అంగీకారంతో వాళ్ళు అంతకు మించి ఇవ్వరు కాబట్టి ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఈ పోటీ తత్వము ధనార్జన ఎక్కువైన తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నువ్వు 5 ఇస్తే నేను 7 ఇస్తాను, నేను 7 ఇస్తే నువ్వు 10 ఇస్తావు అనేటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో మా అభ్యర్థులు కొన్ని చోట్ల నిలబడిన దగ్గర ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నామినేషన్ పత్రం చేసి నుంచుంటే వచ్చినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి నిజాయితీ పరులు ఆశ్రయించిన ఓట్లుగా మేము భావించాం. ఇప్పుడు బద్వేలు బైపోల్లో ఉప ఎన్నిక జరిగినప్పుడు మీరు నుంచున్నారు, బీజేపీ నుంచుంది అనుకుంటా, ఐ బిలీవ్. అవునండి. అప్పుడు మీరేమి ఖర్చు పెట్టలేదంటారు? లేదండి, అక్కడ మాకు ఉన్నటువంటి బద్వేలు సంబంధించినటువంటి అభ్యర్థి చాలా చిన్నవాడు, అతని వెనకాల ఉన్నటువంటి పార్టీ మేము కూడా ఏం చేసామంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, లేకపోతే చనిపోయిన వాళ్ళ తర్వాత మళ్ళీ ఆ చనిపోయిన వాళ్ళు నిలబెట్టాలనేటువంటి భావజాలానికి వ్యతిరేకంగా మేము అభ్యర్థిని పెట్టాలని పెట్టామండి. ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల సరళి కూడా మీరు గమనించుంటారు. ఒక పక్కన
వాళ్ళకి 1,00,000 దాటి అట్లా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే మాకు వచ్చినటువంటి వేలాది ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు. దీనికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వాగ్దాన్ గారు. Right. ఎందుకంటే గెలుపు నువ్వా నేనా అన్నప్పుడు మనం డబ్బులు తీయాలనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటారండి వాళ్ళు. మేము ఇక్కడ గెలుపు నువ్వా నేనా అని కాదు, ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ఈ విధానంతో వెళ్తుంది, ఈ విధానానికి మీకు ఎంతమంది మద్దతు తెలియజేస్తారు, ఆ మద్దతుతో వచ్చినటువంటి ఓట్లు మాత్రమే మేము లెక్కేసుకున్నటువంటి పని జరిగింది. అవతల వాళ్ళు హేళన చేయొచ్చు, మీకు ఓట్లు తక్కువ వచ్చినాయి, లేకపోతే మీకు అనుకున్నంత పలుకుబడితో సాధించలేకపోయినటువంటి మాటలు అనొచ్చు. కానీ ఈ తరహా రాజకీయాలు అవసరం అండి, ఈ తరహా నాయకత్వం కూడా ప్రజలకు అవసరం అండి. ప్రజలు ఎప్పుడైతే ఆ నాయకుడి దగ్గర నుంచి మనకి డబ్బులు రావు, మనం అడగటం కూడా అనవసరం, మనం తీసుకోకూడదు అనేటువంటి భావజాలు వెళ్ళిపోతారో స్వచ్ఛమైనటువంటి రాజకీయాలను ఏర్పాటు చేయగలుగుతామండి. రైట్.